సునీల్ గారు కృష్ణా జిల్లా షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారు జిల్లా కన్జ్యూమర్ కోర్టులో సూపరింటెండెంట్గా ఉన్నారు. గెస్టెడ్ ఆఫీసర్ గారు ఈరోజు మన పోతిరెడ్డిపాలెం ఇచ్చేశారు. అలాగే గౌరవనీయులు మాజీ సర్పంచ్ గారు ప్రసాద్ గారు, తదితర యువకులు అందరికీ నమస్కారాలు. అన్న ఒక్క మాట, 2 మాటలు అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఒక 2-3 మినిట్స్ మళ్ళీ అన్న పైకి ఎక్కన్నా చెప్పండి. జై భీమ్. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి. ఆయన మహామేధావి, ప్రపంచ మేధావి, భారత ముద్దుగడ్డ, భారతరత్న. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135 సంవత్సరాల క్రితం ఈ దేశంలో జన్మించడం జరిగింది. అప్పుడే మనకి రక్షణ వచ్చింది. మన చీకటి బతుకులన్నీ సూర్యుడిలాగా ఆయన వచ్చి మన చీకటి బతుకులన్నీ పట్టుకుతోలి వెలుగు నింపాడు. ఆ రోజు కానీ ఆయన కానీ మనకి పుట్టకపోతే మన బతుకులు ఎలా ఉండేవి అంటే ఊహించుకోవడానికే చాలా దారుణంగా ఉండేవి అన్నమాట. అసలు ఊహించుకోవడానికి మనం ఇట్లా మన ఏంటి వాట్ ఈస్ వాట్ అంటే అసలు మనకి అసలు అర్థం కానిపోతుంది. ఇప్పటికే ఇంత అవేర్నెస్ వచ్చి ఇంత చదువుకుని ఇంత మన ప్రయోజకులు అయినప్పటికి కూడా ఏ స్థాయిలో ఉండే వాళ్ళకి ఆ స్థాయిలో వివక్ష అనేది ఇప్పుడు కూడా ఉంది. అలాంటప్పుడు ఆ వివక్ష పోవాలి అంటే కులం అనేది పోవాలి. ప్రధానమంత్రి మోడీ గారు ఒకటే ఓటు, ఒకటే పార్టీ, ఒకటే ఓటు, ఒకటే ఎలక్షన్ అని ఒక నినాదం తీసుకొచ్చారు. మరి ఒకటే కులం అనేది ఎందుకు తీసుకురావట్లేదు? అంటే కుల వివక్ష మనం బానిసలుగానే ఉండాలి. మన మట్టికి రాజ్యాధికారం వైపు వెళ్ళకూడదు. వాళ్ళ ఉద్దేశాలు అలాంటి నీచమైన ఉద్దేశాలతో ఉండాలి. ఏం చేయాలి? మనం ఐక్యతతో ఉండాలి కదా. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓటు హక్కు ఎందుకు ఇచ్చాడు? మనకిచ్చిన ఓటు హక్కు అంబానీ అయినా, అదానీ అయినా, మోదీ గారైనా, ముఖ్యమంత్రులైనా, ప్రధానమంత్రులైనా, రాష్ట్రపతి అయినా సరే ఒకటే కాదు. అందరికీ కౌంటింగ్లో ఒకటే. అది ఎక్కువ కాదు, తక్కువ కాదు. కానీ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓటు హక్కు ఇవ్వకముందు కొంతమంది పెద్ద మనుషులు, కొంతమంది డిగ్రీ చదివిన వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు కావాలన్నారు. కొంతమంది వ్యవసాయం అంటే పొలాలు ఉండే వాళ్ళకి, కొంతమంది ట్యాక్స్ పేర్లకు మాత్రమే ఓటు హక్కు ఉండాలన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కడు మాత్రమే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మనిషికి కులం లేదు, మతం లేదు, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కావాలని చెప్పి ఆయన ఫైట్ చేసి ఓటు హక్కు కల్పించింది మహానుభావుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్. ఓటు హక్కు కానీ మనకి లేకపోతే ఈ రాజకీయ నాయకులైనా ఇంకోడైనా సరే మన 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 గ్రామాలకు వచ్చేవాళ్ళు కాదు, మన సమస్యలు తెలుసుకునే వాళ్ళు కాదు. కేవలం ఓటు కోసమే అంత గొప్ప ఓటు. ఆ ఓటు హక్కుని మనం ఏ రకంగా వినియోగించుకుంటున్నామో మీ మనస్సాక్షికి మీరే ప్రశ్నించుకోండి. సర్పంచులు అయితే మన గ్రామాలను మనమే పరిపాలించుకోగలుగుతాం. జడ్పీటీ చైర్మన్లైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా సరే మన ఓటు మనం వేసుకోగలిగితే ఖచ్చితంగా రాజ్యాధికారం వైపుకి వెళ్తాం. అంతేగాని మన ఓటు ఎప్పుడు వేరే వాడు మనకు ఓటు వేయడు. మనం మట్టికి ఓటు వాళ్ళకి వేయాలి. ఈ అక్కడే బానిసత్వం అంటే మన బానిసలుగా బతకడానికి ఇష్టపడుతున్నామా అనేది మనం ప్రతి ఒక్కరు మనమే ప్రశ్నించుకోవాలి. ఇంకెంతకాలం ఈ బానిస బతుకులు బతకాలి?
గెలిచిన తర్వాత ఎవడైనా మన సమస్యలు పట్టించుకోవడానికి ఎవడైనా వస్తున్నాడా? ఏ నాయకుడైనా వస్తాడా? ఓటు ఎలక్షన్ అవుతుందనగా వన్ ఇయర్ ముందు నుంచి మన చుట్టూ తిరుగుతారు. తర్వాత తప్పేం లేదు, వాళ్ళు తప్పట్టాల్సిన అవసరం లేదు. మనం ఓటు మన విలువ మనకు తెలియనప్పుడు వాళ్ళు అలాగే వాడుకుని వదిలేస్తారు మనల్ని. మనకు ఏదైనా తమ్ముళ్ళు ఒకటి గ్రామ సమస్యలు మీకు ఇంకేంటి ఎడ్యుకేషన్ చాలా మంది ఉంటే బాగుండేది. ఏదైనా మన సమస్యలు వచ్చినప్పుడు మనమే పరిష్కరించుకోవాలి. ఏ సమస్య వేరే వాళ్ళ దగ్గర తీసుకెళ్తే మనం చులకన అయిపోతాం. ఒక్కడ వెళ్తే పని అవ్వదు. ఒక సమస్య మీద మీ పక్కింటోటి సమస్య, మీ ఇంటి పక్క సమస్య, లేకపోతే మీ తమ్ముడు సమస్య, మీ అన్న సమస్య, లేకపోతే మీ ఫ్రెండ్ సమస్య ఉన్నప్పుడు గ్రామం అంతా ఏకమయ్యి ఆ సమస్య కోసం పరిష్కారం కోసం రాజకీయ నాయకుడి దగ్గరికైనా రాత అధికారి దగ్గరికైనా వెళ్ళి అడిగితే మన పని అవదా అని అడుగుతున్నా. మనకంటే ముందు మన పక్కన ఉండేవాడే మనకి శత్రువులాగా తయారవుతూ ఉన్నాడు. వాడు అలాంటి వాడు ఎలాంటి వాడు అని మనకంటే ముందుకు వెళ్ళిపోతా ఉంది వాళ్ళ దగ్గరికి. ఇది చేయొద్దని ముందే మన వాళ్ళే ఎక్కడో కంసల్లా. ఇది మారాలి. ఈ అసూయ ద్వేషాలు ఇవి మానుకోవాలి. ఫస్ట్ మనం మారాలి. మన మైండ్ సెట్లు మారాలి. మన మైండ్ సెట్లు మారినంతకాలం మన బ్రతుకులు మారవు. లేదా కష్టపడి చదువుకోండి, ఆఫీసుల్లో అవ్వండి, మీ కుటుంబాలని మీ బాగు చేసుకోండి. లేదా మీ గ్రామాల్లో తాగుడు అనేది, వ్యసనం అనేది పక్కన పెట్టండి. ప్రతి కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపాయి మీ కుటుంబానికి ఉపయోగపడేలాగా కనీసం అట్లాగన్నా చేసుకోండి. కూలి పనులు మానేసి వ్యాపారాలు చేయండి. కనీసం అలాగనే బతుకులు మారుతాయి. ఇవి కూడా చేయలేకపోతే ఇక మనం ఎవడు ఏం చేయలేం. ఎందుకంటే మన రాతలకి మనమే రాసుకోవాలి. ఎవడు ఏం చేయలేని పొజిషన్. అంబేద్కర్ గారు ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇప్పుడు మన కష్టాలు ఉన్నాయా? అన్ని కష్టాలు ఉన్నాయా? చెప్పండి, అన్ని కష్టాలు ఉన్నాయా మనకి? హ్యాపీగా మంచి చదువుకుంటే పాఠశాలలు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. చక్కగా పిల్లలు వెళ్ళి చదువుకోవచ్చు. తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు పిల్లలకు తెలియాలండి. తెలిస్తేనే బాగా చదువుకుంటారు. లేకపోతే అటు స్కూల్కి వెళ్ళి హాస్టల్కి వెళ్ళి ఏం చేస్తున్నారంటే మా హీరో ప్రభాస్, లేకపోతే ఎన్టీఆర్, లేకపోతే ఇంకో పవన్ కళ్యాణ్, ఇంకోటి అని చెప్పి వాళ్ళకి దండలు వేసి చేస్తున్నారు. మన హీరో అంబేద్కర్ అని చెప్తున్నారు ఇంట్లో. మన హీరో అంబేద్కర్ మన కోసం శ్రమించి ఆయన ప్రాణాలు అర్పించాడు. ఆయన కుటుంబాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేయించుకున్నారు తెలుసా మన కోసం. రాజ్యాంగం రాయటం కోసం ఆయనకి షుగర్ వచ్చినప్పుడు, ఆయనకి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా నా జాతి కోసం నేను చెయ్యాలని చెప్పి తపనతో ఆయన ఎన్ని కీళ్ళ నొప్పులతో అన్నిటితో బాధపడుతూ అట్లాగే శ్రమించి మన రాతలను లేకపోతే ఆయన మన కోసం తప్పించుకుని ఆయన కోసం ఆయన స్వార్థమై ఉంటే ఆయనకి ఆ రోజున ఉప ప్రధాని ఇచ్చేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ. ఆయన బోల్ డబ్బులు సంపాదించుకోగలిగేవాడు, పేరు పెట్టి సంపాదించుకోవాలి. కానీ ఆయన అలాంటి వాటి కోసం ఆశపడలా. నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళు, మరి ముఖ్యంగా లేడీస్, ఆయన నిజంగా దేవుళ్ళ కొలవాలి. ఆయన వాళ్ళకి ఓటు హక్కు కల్పించాడు, సమానత్వం కల్పించాడు. ఎంప్లాయీస్కి అయితే ప్రస్తుతం లీవ్ కల్పించాడు, కార్మికులకి చట్టాలు ఇచ్చాడు, 10 దినాలు కల్పించాడు. ఆర్బీఐ ఆర్థిక శాఖ, ఆర్బీఐ ఈ రోజున ఆర్బీఐ ఉందంటే ఆయన సృష్టికర్త. ఆయన దానికి ఆయన చెయ్యింది లేదు. ఆయన ప్రపంచం మేధావు అనమాట. అంత గొప్ప మేధావు కులంలో మనం పుట్టాం కదా. మన గురించి మనమే తక్కువ ఇందుకు మాట్లాడుకోవాలి. మన కులం గురించి మనమే తక్కువ ఇంతు చేసుకోవాలి. మన కులం మన గొప్ప కులం. ఆర్థికంగా మనం పేదవాళ్ళం అయితే వచ్చామో మన కులం గొప్ప కులం. అంబేద్కర్, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టిన కులంలో మనం పుట్టాం. ఈ ప్రపంచ మేధావైన 198 దేశాలు ఈ రోజున పండగ చేసుకుంటున్నాయి. ఎవరి గురించి చేసుకుంటున్నాయి చెప్పండి? 198 దేశాలు. ముస్లిం కంట్రీస్, క్రిస్టియన్స్ కంట్రీస్, బుద్ధిస్ట్ కంట్రీస్, అన్నీ ఎవ్రీథింగ్, ప్రతి కంట్రీ కూడా ఈ రోజున బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పండగ చేసుకుంటా ఉన్నాయి. ఈ రోజున ఎవరు పుట్టినరోజు చేసుకుంటున్నారు? ఈ ప్రపంచంలో ఆయనకున్న విగ్రహాలు ఎవరికైనా ఉన్నాయా? ఈ రోజు కూడా ఆయన చచ్చిపోయి కూడా ఇన్నాళ్ళు సరే ఆయన గురించి ఇంకా మాట్లాడుతున్నారంటే గొప్ప విషయం కాదా? ఈ ప్రపంచంలో ఎక్కువ శాతం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇది గొప్ప విషయం కాదా? అంత గొప్ప మహానాయకుడు మనకు మార్గదర్శనం చేసి వెళ్ళాడు. ఇలా నడవండి మీరు, ఈ బ్రతుకులు మారుతాయి అని చెప్తుంటే కూడా ఇప్పుడు కూడా మనం వినిపించుకోకపోతే అంబేద్కర్ జయంతి రోజు, వర్ధంతి రోజు మాత్రమే మనం చేయగలుగుతాం. మనం వచ్చి అది కూడా వెయిటలా
దురదృష్టకరం ఏంటంటే మన ఫ్యామిలీస్ ఆ లేడీస్ ఇంకోలేదు, మనమే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైన అందరూ కూడా వచ్చి కనీసం ఒక గంట స్పెండ్ చేయలేకపోతున్నారు. ఇది రాజకీయ మనం వేరే వాళ్ళకి మనం ఎలాంటి మెసేజ్ ఇవ్వగలుగుతున్నాం? ఇది మన తప్పు కాదా? మన పిల్లలకి ఏం చెప్తున్నాం మనం ఎడ్యుకేషన్ పరంగా? పిల్లలకి అంబేద్కర్ మనకు ఒక గురువు, అలా నేర్పించండి. ఆయన వల్లే మనం ఈరోజు చదువుకుంటున్నాం, ఇంత ప్రయోజనం అవుతున్నాం. చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పండి. ఆయన మన హీరో, సినిమా హీరోలు కాదు. సినిమా హీరోలు ఎట్టి పరిస్థితుల్లోనే కాదు, వాళ్ళ వ్యాపారాలు పెంచుకోవడానికి వాళ్ళ సినిమాలు చూస్తే వాళ్ళ కలెక్షన్ వస్తే వాళ్ళు కోటేశ్వర్లు అవుతారు తప్ప వాళ్ళు తిరిగి మనకు ఒక్క రూపాయి కూడా ఎవరు. ఆ సినిమాలు చూడటం కూడా మంచిది కాదు. మన హీరో అంబేద్కర్ గారు. మన పిల్లలు బాగా కష్టపడి చదవాలా, ప్రయోజకులు కావాలా, మన గ్రామాల్లో దిశ మార్చాలా. గ్రామాల్లో ఉండే పెద్దలు వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు స్కూల్కి పంపిస్తారు? మేము పడుతున్నాం బాధలు, వాళ్ళు పడకూడదు, మన తలరాతలు మారుస్తారు, మన కష్టాలను తీర్చేస్తారనే కదా మన పిల్లల్ని పంపించేది స్కూల్కి. మరి వాళ్ళు ఏం చదువుతున్నారు ఏంటనే స్కూల్లోకి ఎప్పుడు వెళ్ళి అడిగారా? వెళ్ళి కనుక్కుంటున్నారా చదువుతున్నారు పిల్లలు ఎట్లా ఉండారు ఏంటని? ఇవన్నీ కూడా మనం చేసుకోవాలంటే రచ్చబండి ఇదే బండి దగ్గర మన సమస్యలు ఏమైనా ఊరు సమస్యలు ఏమైనా వచ్చినాయి అంటే కూర్చుని మాట్లాడుకుని ఒక 100 మంది అందరు పోగొడి ఈ రాజకీయ నాయకుడి దగ్గరికైనా ఒక అధికారి దగ్గరికైనా వెళ్ళి మన సమస్య మనమే తీర్చుకోవచ్చు. వెళ్తే ఖచ్చితంగా అవుతుంది సార్, తప్పకుండా అవుతుంది. అలా కాకుండా సింగిల్గా ఒకరిద్దరు వెళ్తే అసలు లెక్క కూడా చేయదు. ఒకవేళ ఏదో మన చేద్దాం చూద్దామంటారు కానీ పనులు అవ్వవు. దయచేసి కొన్ని మాకంటే కూడా మీకు కూడా తెలుసు, మేమేదో వెళ్ళిపోతాం అనేది కాదు. కానీ మీరు కూడా మీకు మంచి నాలెడ్జ్ ఉంది, దీని మీద మంచి అవగాహన ఉంది. గ్రామాల్లో ఎట్లా కూర్చోండి ఇలాంటి టైంలో సాయంకాలం పూట కొంచెం టీవీలు వచ్చిన తర్వాత మనం అదే సరిపోతున్నాం. ఏదైనా ఊరు సమస్య వచ్చినందుకు డ్రైనేజ్ వాటర్ సమస్య, రేపు పొద్దున సమ్మర్ వస్తుంది, మంచినీళ్ళు దొరుకుతున్నాయి అందరికీ లేవా? దొరకపోతే మంచినీళ్ళు అలా సంపాదించాలి. ఇక్కడ ఉన్న ఈ నియోజకవర్గం సంబంధించిన ఎవరి దగ్గరికి వెళ్తే మనకి ట్యాంకులు వస్తాయి, వాటర్ వస్తాయి, ఎలాంటి ఇవన్నీ మనం తెలుసుకోవాలి. మనకు కావాలి కదా, ఇబ్బంది లేకుండా. రోడ్లు బాగుండే, లేకపోతే లైటింగ్ ట్యూబ్ లైట్లు వెళ్తున్నాయా లేవా? ఇవన్నీ శుభ్రం. గ్రామాన్ని కూడా వారానికి ఒక రోజు మన పిచ్చెట్లు అన్ని రోడ్ల పక్కన ఉండే పిచ్చెట్లు మనమే కొట్టేసుకుంటే ఏమవుతుందండి? మన శుభ్రంగా నీట్గా ఉంటుంది, గ్రామం కూడా నీట్గా ఉంటుంది. ఇలాంటి పనులు కూడా కమిటీ మన వాళ్ళందరూ కమిటీగా ఏర్పడి పనులు గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు.